కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగలేక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు మూటలతో వచ్చి బెదిరింపులు. హలియా 4వ వార్డు జంగాల కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మేము బీఫామ్ ఇస్తానని తెలుసుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థిని కొనాలని డబ్బు మూటలతో వచ్చి ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ నాయకులు జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే వారు స్పందించరు. ఎస్ఐకి ఫోన్ చేయమంటే ఎస్పీ మా ఫోన్ తీయరు అని పోలీసుల సమాధానం. ఇప్పటికైనా జానారెడ్డి వారి కుమారులు హుందాతనంగా నడుచుకోవాలి. నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు హాలియా మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా 24 వార్డులలో రెండు నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది. నిన్న ఈ రోజు ఆఖరి రోజు విడ్రాల్ కావడం వల్ల ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని మేమేదైతే క్యాండిడేట్ లా డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విడ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించినటువంటి మా అభ్యర్థిని 25 లక్షలు, అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈ రోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి, ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయన సంబంధమే లేదు. ఆయన డ్యూటీ వేరే కాడ. కానీ ఆయన సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ 7వ వార్డు చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు 7వ వార్డు వాళ్ళని, అలాగే 10వ వార్డు వాళ్ళని, నిన్న మేము 4వ వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళ బీఫామ్ ఇచ్చి నిన్ననే కన్వా కప్పితే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపడుతున్నారు. మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం. ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి, మాకు పంచాయతీలు వద్దు కాబట్టి. ఆ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరికి చెప్పినాం, అన్న ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ చేసారు, బీఆర్ఎస్ నుంచి నామినేషన్ చేసి అంటారు కదా, ఇదే జంగాల సమాజానికి మీరు విలువయాలనుకుంటే మీ బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాము. జంగాల వాళ్ళకి యునానిమస్ అయినా కానీ మేము గర్వంగా ఇక్కడి నుంచి పోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం, కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టున్న వెహికల్ ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే 100 మంది పై ఉన్నాం. కానీ వాళ్ళని మర్యాద పూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2 ఎస్ఐల్ని తీసుకొచ్చి అందరం బయటికి పోవాలి, ఆమె ఇష్టం అని చెప్పేసి లోపలికి పోనీయని పరిస్థితి. మేము బీఆర్ఎస్ కండువా కప్పినాం, తనకి బీఫామ్ ఇవ్వబోతున్నాం, మీరు కాంగ్రెస్ నుంచి బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి, నేను వెళ్ళిపోతా ఒక ఇన్ఛార్జ్ గా నేనని చెప్తుంటే ఇక్కడ అందరినీ బయటికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తా ఉంటారు. నిన్నటి నుంచి పోలీసులే ఒక కాంగ్రెస్ నాయకుల్లాగా ఇదే ఇక్కడ ఉండి రాత్రి 3 గంటలకు కూడా ఇక్కడ మాకు 11వ వార్డుకి సంబంధించి కృష్ణానాయక్ వాళ్ళ భార్య ఇక్కడ ఇబ్బంది పెడుతున్నంటే మేము మిర్యాలు కూడా పంపిస్తే ఇదే డిఎస్పీ సంబంధించినటువంటి సైదిరెడ్డి ట్రాక్ చేసి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి రాత్రి 2 గంటలకు కంప్లైంట్ ఇప్పించినాడు, మా భర్త ఎక్కడో మిస్ అయినని చెప్పి. వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నానే మా క్యాండిడేట్లను నేను భద్రపరిచి వేరే కడ ఉంచితే వాళ్ళు మిస్ అయిపోయారు, వాళ్ళని తక్షణమే ఎతికి అరెస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తనే వాళ్ళ భార్యనే, సార్ మమ్మల్ని బలవంతంగా కంప్లైంట్ ఇప్పించినారు, మీకోసం ఎదురు తిరగదలుచుకోలేదు అని చెప్తే రాత్రి ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది తను. ఎమ్మటే ఎస్ఐలు మా ఇంటికి వచ్చినారు రాత్రి 3 గంటలకు. ఇన్ఛార్జిని మా క్యాండిడేట్ వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఆమెకు లోబీ అవుతుంది, మీరు ఇబ్బంది పెట్టొద్దంటే ఒక స్టేట్మెంట్ తీసుకొని పోతామంటే ఆమె రాత్రి 3 గంటలకు కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అనుమూల